హైదరాబాద్ సీట్లో 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు కూడగొట్టుకుంటారు జనం. దానికి కారణం ఏందో మా ఇన్స్పెక్టర్, మా ఎస్ఐస్ అందరు చెప్పారు. నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అత్యాశకు పోతే ఎట్లాగూ వినాశనం. ఆశ ఏదో పుట్టినే వస్తుంది. ఇవాళ 500 రూపాయలు పెడితే రేపు 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు పెడితే 2000 వస్తాయి అనేది అది మీరు 100% మీరు అనుకోవాలి. ఇది సైబర్ నేరస్తులు మనని గురి చేస్తూ వాళ్ళ ఒలలో వేసుకుంటారు అనేది మీ మైండ్లో స్ట్రైక్ అయిపోవాలి. అంతే. ఎవరు ఫ్రీగా ఎవరికి డబ్బులు రావు. రూపాయి పెడితే 2 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? మన జేబులు ఉంటాయి. ఉద్యోగాలు ఇస్తామని అంటారు. మన జేబులు ఉంటాయి కదా ఉద్యోగాలు. గవర్నమెంట్ ఉద్యోగాలు పెట్టిస్తుంటారు. ఇంకా రకరకాలు ఉంటాయి. అన్నీ చెప్పారు. లింక్స్ ఏంది, జాబ్ ఫ్రాడ్స్ ఏంది, ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఏంది, డిజిటల్ అరెస్ట్ అంటే ఏంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను, మీ అబ్బాయి అక్కడ అరెస్ట్ అయ్యిండు, హైదరాబాద్ ఆర్జీ ఎయిర్పోర్ట్లో మీ అబ్బాయి మొత్తం మంది తీసుకుపోతే అరెస్ట్ అయ్యిందని చెప్పి ఒక పోలీస్ ఫోటో పెట్టేసి నేను సిబిఐ నుంచి మాట్లాడుతున్నాను. అంటే మనం ఏమైపోతాం? సిబిఐ పోలీస్ నా కొడుకు ఏదో డ్రగ్స్లో పట్టుబడ్డాట బయట చెప్పుకుంటే ఒక సోషల్ స్టిగ్మా, నా కొడుకుని అరెస్ట్ చేశాడు. ఇవ్వకుంటే వదిలించుకోవాలనేది ఒక ఆశ ఉంటుంది. సో అప్పుడు ఏం చేసేవాడు మన మీద? మంది మొత్తం ప్లాన్. 1,00,000 రూపాయలు పంపి వదిలిపెడతాం, 10 లక్షలు పంపి వదిలిపెడతాం. అట్లా చాలామందిని ఎన్ని రకాల మోసాలు అవుతున్నాయో మీ అందరికీ వివరించడం జరిగింది. రకరకాల మోసాలండి. ఇంతకుముందు హైదరాబాద్లో దొంగతనం అయిపోయేది, ఓన్లీ దొంగతనం. తర్వాత కొన్ని కుసంతాలు తెంపకపోతుంది, అవన్నీ పోయినాయి, లేవు. పెద్ద మోసాలు ఇవే సైబర్ నేరాలు. సైబర్ ఎక్కడో కూర్చుంటాడు వాడు, పాకిస్తాన్ బార్డర్లో కూర్చుంటాడు, మనకు ఫోన్ చేస్తాడు. సో దాన్ని మనం వాళ్ళ ట్రాప్లు వచ్చేస్తారు. సో కాబట్టి ఎవరు కూడా అన్నీ చెప్పాలి. మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయాలి. ఎట్లాంటి మీకు గుర్తు తెలియని కాల్ వస్తే మీరు మైండ్లో వచ్చారో వీడు సైబర్ నేరగాడు. ఒక కాల్ వచ్చింది, ఇప్పుడు నువ్వు అట్లా నెంబర్ను గుర్తుపడతావు. దెన్ నువ్వు అనుకోవాలి ఏంటంటే వీడు సైబర్ నేరగాడు. మీ డీటెయిల్స్ అడుగుతాడు. ఆధార్ కార్డు చెప్పమ్మా, మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి, నేను మీకు హౌసింగ్ లోన్ ఉంది కదా దాన్ని ఎన్హాన్స్ చేపిస్తాను, మీకు 10,000 లోనే ఉంది కదా నేను దాన్ని 2 లక్షలు ఇప్పిస్తాను. ఇవన్నీ డీటెయిల్స్ అడిగిందంటే, మన పర్సనల్ డీటెయిల్స్ అడిగిందంటే మనని వాడు పొలలో వేస్తున్నా అనుకోవాలి, సైబర్ నేరస్తులు అనుకోవాలి. సో దయచేసి అందరు డీటెయిల్గా చెప్పారు. ఏ రకమైన యాప్స్ ఉన్నాయి, ఏ రకమైన నేరాలు ఉన్నాయి. విచిత్రం, చాలామందిని సీనియర్ సిటిజన్ టార్గెట్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ ఏమైపోతుందంటే దీంట్లో కొంతమంది వీళ్ళకు అకౌంట్స్ కూడా సప్లై చేస్తూ ఉంటారు. సపోజ్ నా అకౌంట్ ఉంది అనుకో, నా అకౌంట్లో ఒక 4 లక్షల రూపాయలు ఉంది అనుకో, వాడు చూసుకుంటాడు ఎవరెవరి అకౌంట్లో పైసలు ఉన్నాయి. ఈ 10 మంది వీళ్ళ నెంబర్లు మనకి ఎట్లా కొద్దిమంది ఉంటారు దాంట్లో. దాన్ని వాళ్ళ పేర్లు చెప్పడం, కొంతమంది బ్యాంకులలో ఉంటారు, కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉంటాడు, ఆ బ్యాంకులో పనిచేసేవాడు టెంపరీ ఎంప్లాయీ కూడా ఉంటాడు. ఈ విల్ షేర్ ద డీటెయిల్స్ ఆఫ్ అవర్ అకౌంట్స్. మన దగ్గర అకౌంట్స్ మన బ్యాంక్ చెప్పేసి వాళ్ళకు మ్యూల్ అకౌంట్స్ అంటారు. వాడు మనకు పంపించగానే ఏం చేస్తారంటే వాడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు ఫోన్ చేయడం. పైసలు నీ అకౌంట్లో పైసలు లేకుండా వాడు నేను టార్గెట్ చేయడం. పైసలు ఉన్నాయి అంటే ఒక 2 సార్లు ట్రై చేస్తాం. సో మీరు కూడా అకౌంట్లు కూడా ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో మీ అకౌంట్స్ ఎవరికి షేర్ చేయరు. మన పర్సనల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్స్ ఏమన్నా ఉన్నా, గూగుల్ పే, ఫోన్పే, ఏ అకౌంట్ కూడా మీరు ఎవరికి కూడా షేర్ చేయరాదు. సపోజ్ షేర్ చేస్తే ఏమైపోతుందంటే వాడు ఎక్కడో మనకు పంపిస్తే అక్కడ అది సడన్గా మీ అకౌంట్ వచ్చి ఒక 50,000 రూపాయలు పడతాయి. మనం ఏమనుకుంటాం, అబ్బా 50,000 పడ్డాయి ఇక నాకు, మనం ఎందుకు అడగాలి, పడ్డాయిగా పైసలు, మనం అంతా మానవులం కదా. మనం ఒకరిని ఏమైపోతాం, ఆశకు వచ్చేస్తాం. అబ్బా 50,000 పడ్డాయి, అడిగి ఎవడో మంచి విషయం లేవని అనుకుంటాము. అది ఎక్కడి నుంచి పడతాం, అది సైబర్ నేరంలో దోషుల సొమ్ము వచ్చి నీ అకౌంట్లో పడుతుంది. సో ఫైన్ ఏమవుతుంది, మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఏం చేస్తారు అక్కడ అంతా చేస్తే ఇన్వెస్టిగేషన్లో మీ అకౌంట్ వచ్చి పడంగా 1 రూపాయి వచ్చి పడ్డా మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఇక అది అకౌంట్ ఫ్రీజ్ చేయాలంటే, రిలీజ్ చేయాలంటే చాలా రకరకాల పడదు. ఇమ్మీడియట్గా మీ అకౌంట్లో ఉన్న పైసలు పడ్డాయి అన్అకౌంటెడ్, మీకు అనుమానం వచ్చి ఇమ్మీడియట్గా మీరు రిపోర్ట్ చేయాలి పోలీసు. ఇమ్మీడియట్గా మీరు పోలీసుకు రిపోర్ట్ చేయాలి. చేయలేదనుకో మీరు కూడా నేరంలో భాగస్వామ్యం పొందిన వాళ్ళు అవుతారు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు మనకు తెలియక కమిషన్ ఇస్తా అంటే కూడా అకౌంట్లు షేర్ చేస్తున్నాం. కమిషన్ ఇస్తాము, నువ్వు నీ అకౌంట్ 10 అకౌంట్లు తీసుకెళ్ళి నీకు 1,00,000 రూపాయలు ఇస్తాం. ఏం చేస్తారు మన వాళ్ళంతా? అట్లా కూడా చెప్పలేదు. అన్ని అకౌంట్లు అట్లా పోతే అక్కడి నుంచి వాళ్ళ అకౌంట్లో పడగానే అది ఇమ్మీడియట్గా అవి ఎక్కడ ఛత్తీస్గఢ్, బీహార్ బార్డర్లో ఉంటారు వాళ్ళంతా అసలు చదువురాని వాళ్ళు ఈ నేరాలు చేస్తున్నాం. చదువు వస్తువులందరినీ వాడు ట్రాప్ చేస్తాడు. వాళ్ళకి ఏముండదు ఎడ్యుకేషన్, ఓన్లీ జస్ట్ ఆన్లైన్లో ట్రాప్ చేస్తాడు.
మనను ఊకనే మాయమాటలు చెప్తాడు. సో చేస్తాం. సో దయచేసి ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ యొక్క సైబర్ నేరాన బారిన పడవద్దని గౌరవ తెలంగాణ స్టేట్ డీజీపీ గారు శివరెడ్డి ఐపీఎస్ గారు, అదే రకంగా గౌరవ సిపి సివి సజ్జనార్ ఐపీఎస్ హైదరాబాద్ కమిషనర్ గారు గడప గడపకు పోలీస్ అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గడప గడపకు పోలీసు వాళ్ళు. సో కాబట్టి ఎక్కువ నేరం దూరం అవుతుందో ప్రజలు మోసపోతారు కాబట్టి పోలీసు ఒక ఇనిషియేటివ్ అన్నట్టు ప్రజల సహకారంతో ఇంటింటికి పోవాలి, వాళ్ళకి సమస్య ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని ఆ బారిన పడకుండా ఇది చేయాలి. సపోజ్ మీరు ఎక్కడ పడి ఈ రోజు చూస్తే కూడా మా జోన్లో 6 కేసులు సైబర్ నేరాలు. పుట్టినవాడు హార్డ్వేర్ షాప్కు ఫోన్ చేసి నాకు మెటీరియల్ పంపేయమన్నాడు. 1,20,000 మెటీరియల్ ఆర్డర్ చేసిండు. వాడు చేసి ఏం చేసిండు, మీకు పేమెంట్ చేసిన అని చెప్పి మెసేజ్లో స్క్రీన్ షాట్ చేసి ఆ సేట్ కేసేసిండు షాప్ ఆయన చూసుకుని, ఆయన బిజీ కదా, చూసుకుని వచ్చిన పైసలు అనుకోండి. తర్వాత ఏం చేసిండు, పైసలు వచ్చినాయని చెప్పేసి తర్వాత బ్యాంకు పోయి చూసుకుంటే ఆ పైసలు పేమెంట్ కాలేదు. అంతా ఆయన సైబర్ నేరాన బాగా పడిపోయింది, మెటీరియల్ వెళ్ళిపోయింది, ఇది కాదు. సో కాబట్టి చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో మీ పిల్లలు కూడా సోషల్ మీడియా ఎక్కువ వాడుతుంటారు, వాళ్ళు కూడా చెప్పండి. ఈ సైబర్ నేరాలను మనం మాట్లాడితే తెలంగాణలో ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు. సైబర్ నేరాన ప్రజలు చాలా అవేర్నెస్ ఉందనే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున వచ్చారు, చాలా చక్కటి సహకారం చేస్తున్నారు. మీరందరూ కూడా మీ కొలీగ్స్, ఫ్రెండ్స్, మీ బస్తీలో ఉన్న అందరూ కూడా చెప్పండి. ఎవరు కూడా ఎలాంటి నేరాన బారిన పడకుండా మనమందరం అన్ని ప్రివెంటివ్ స్టెప్ తీసుకున్నాం. ఒకవేళ ఎక్కడైనా అయితే కూడా మీరు రిపోర్ట్ చేయండి. చాలామంది పోలీస్ స్టేషన్ పోతే ఏమవుతుందో, ఏమైనా ఇట్లా చేసినాం అని అంటారు. అది అట్లా ఏం లేదు. మీకు నిజంగా నేరం అయితే డెఫినెట్గా రిపోర్ట్ చేయండి. మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేయండి, మేమే మీ ఇంటి దగ్గరకు వస్తాం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెలంగాణ పోలీసు, ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్. మీ ఇంట్లో నేరం అయితే నువ్వు ఇంట్లో కూర్చొని ఫోన్ చేయాలంటే, నువ్వు పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదు. ఏమ్మా పోలీస్ స్టేషన్ పోతేనే కాదు, మీరు ఇంట్లో కూర్చొని ఒక ఫోన్ చేసి, సార్ నా ఇంట్లో దొంగతనం అయింది, లేకుంటే మా ఇంట్లో పక్క ఇంట్లో గొడవ అవుతుంది అంటే మేమే మీ దగ్గరకు వస్తాం. మీ దగ్గరకు వస్తాం, మా నేరం పరిశీలిస్తాం, మీ దగ్గర కంప్లైంట్ తీసుకుంటాం. మీరు పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చారు, సో తీసుకుంటాం. మళ్ళీ పోయి మేమే ఎఫ్ఐఆర్ చేసి మీకు ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో మీరు పోలీస్ స్టేషన్ రావాలి, అడగపోతే ఏముంటుందో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో వెయిట్ చేసి అవసరం లేదు. ఒకసారి మీరు టెస్ట్ చేసి చూడండి. మీ ఇంట్లో నేరమైంది, మీరు డెఫినెట్గా పోలీసు వస్తుంది, కంప్లైంట్ తీసుకుంటుంది. ఇప్పుడు అది కొత్త విధానం ఉంది. ఎందుకంటే ప్రజలకు ఎక్కువ ఇబ్బందులు లేకుండా పోలీస్ అట్ యువర్ డోర్ స్టెప్ అని మేము మీ దగ్గర రావడం. సో ఇది సైబర్ నేరాల గురించి అండి, మీరందరికీ అవగాహన వచ్చింది కాబట్టి. రెండోది చిన్న చిన్న విషయాలు చూసాం. ఈ బస్తీలలో చిట్టీలు వేసి కూడా చాలా మోసాలు చేసి వెళ్ళిపోతారు. ఈ చిట్టీలు చాలామంది అనదుగానే వేస్తున్నారు, కరెక్ట్ ఫైన్ డే అన్ని ఎత్తుకొని వెళ్ళిపోతూ పిచ్చానే ఎత్తేస్తున్నారు. సో అన్రిజిస్టర్డ్ చీట్లలో పెట్టకండి, మోసపోకండి. ఎందుకంటే మీరు హార్డ్ అండ్ మనకి కష్టపడి సంపాదించిన పైసలు ఎవడో కొట్టుకొని పోతాడు, తర్వాత కష్టంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అన్రిజిస్టర్డ్ చిట్స్, లేకుంటే మీ ఇళ్ళల్లో కూడా ఎవరైనా కిరాయికి ఎవరు కొత్త వ్యక్తులు, అది కూడా చూడండి. చాలా దిక్కులు అవుతున్నాయి ఇన్సిడెంట్స్. సో మేజర్గా ఈ సైబర్ అవేర్నెస్ మీద మీరందరూ సహకరించినందుకు ఈ యొక్క మైలార్గడ్డ, నామాలగుండు రెసిడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున మా కమిషనర్ గారి తరఫున, డీసీపీ మేడం తరఫున, డీసీపీ మేడం గారు లేకుంటే ఆమె వచ్చేస్తుండే ఈ రోజు, కాబట్టి ఆమె లీవ్ ఉన్నది. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ బస్తీకి వస్తాం, మళ్ళీ ఒక కార్యక్రమం చేస్తాం. కాబట్టి మీరందరూ ఈ సైబర్ నేరాల పడకుండా మీరందరూ చాకచక్యంగా చాలా తెలివి వ్యవహరిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ అవేర్నెస్. సార్ ఒక ముఖ్య ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. రీసెంట్గా